అందరికీ నమస్కారం. నేను నవ్య, మీ తెలుగమ్మాయి. ఈరోజు నేను వచ్చిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక మరియు పవిత్రమైన క్షేత్రం అమరావతి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అమరేశ్వర స్వామి దేవస్థానం. అమరేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో స్వయంభూ లింగంగా వెలిసిన శివలింగం ఎంతో శక్తివైనదని భక్తుల విశ్వాసం. ఇది పవిత్రమైన కృష్ణానది. అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం పక్కనే ప్రవహించే ఈ నది ఈ ప్రాంతానికి జీవనాధారం. వేదకాలం నుంచి ఇప్పటి వరకు కృష్ణానది భక్తి, సంస్కృతి, చారిత్రకు సాక్షిగా నిలిచింది. ఈ పవిత్ర జలాలు దర్శిస్తే మనసుకు ప్రశాంతత, ఆత్మకు శుద్ధి లభిస్తుంది. పురాణాల ప్రకారం తారకాసుర సంహారం తర్వాత శివలింగం విభజించబడగా అందులో ఒక భాగం ఇక్కడే అమరావతిలో స్థాపించబడింది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే శివలింగం ఎత్తు కాలక్రమేణా పెరుగుతుందని అంటారు. శివుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలందుకుంటాడు. ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో శాంతినిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ ఆలయంలో కూర్చొని కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మనసులోని అన్ని ఆందోళనలు మర్చిపోతాం. అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది అనేక దేవతల నివాస స్థానం. బాలచాముండేశ్వరి దేవి, వేణుగోపాల స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, శైల మల్లికార్జున స్వామి, కాళహస్తీశ్వర స్వామి, జ్వాలాముఖి అమ్మవారు ఇలా అనేక దేవతలు కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే మనసు ప్రశాంతంగా మారి ఆధ్యాత్మికతను అనుభవిస్తాం. దర్శనం అనంతరం బ్రేక్ఫాస్ట్ చేసి మ్యూజియం సందర్శనకు వెళ్ళాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.